హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వారాహి కిచెన్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ ఎవర్ గ్రీన్ రెసిపీ, హెల్దీ రెసిపీ. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, రెసిస్టెన్స్ని పెంచుతుంది, బాడీని కూల్ చేసి లో క్యాలరీస్ని ఇచ్చి ప్రోబయోటిక్, గుడ్ బ్యాక్టీరియా, విటమిన్ B6, విటమిన్ B12ని పెంచుతుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నమాట ఈ రెసిపీకి బాగా సూట్ అవుతుంది. అదే మన పెద్దలు చేసిన తోడన్నం. నేను చేసే విధానాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా నేను బౌల్ తీసుకుంటున్నాను. అన్నాన్ని ముందు రోజు రాత్రే తోడేసుకోవాలి. అయితే రాత్రి మిగిలిన అన్నాన్ని తోడేసుకోవాలి, లేదంటే తోడన్నం కోసమని కొంచెం అన్నం ఎక్కువగానే వండుకోవాలి. మిగిలిన అన్నాన్ని ఇప్పుడు నేను ఈ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. తీసుకున్నాక అయితే 3 వంతులు పాలు, 1 వంతు నీళ్లు. ఎంత పాలు ఎక్కువ పోసుకుంటే అంత రుచిగా ఉంటుంది తోడన్నం. ఇప్పుడు ఈ గ్లాస్లో నేను పాలు నీళ్లు కలిపి గోరువెచ్చగా తీసుకుంటున్నాను. అయితే పాలను అన్నంలో పోసేసి తోడేసుకోవచ్చు. నేను ఇక్కడ పాలల్లోనే పెరిగేసి తోడేసేసుకొని ఈ గ్లాస్ పాలని తీసుకొని అన్నంలోకి పోసేసుకుంటున్నాను. అన్నం మునగ పాలుండాలి. అలా తోడేసేసుకొని ఉల్లిపాయని సగానికి కట్ చేసేసుకొని ఇప్పుడు మనం తోడేసిన అన్నంలోకి మధ్యకి ఇలా పెట్టుకోవాలి. దీంతోపాటు తోడన్నానికి నంచుకోవడానికి పచ్చిమిర్చి ఇష్టపడేవాళ్ళు పచ్చిమిర్చిని కూడా ఇలా పాలల్లోకి ఇలా పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి పూర్తిగా ఆప్షనల్, మనకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా చేసుకుని మూత పెట్టి ఓవర్ నైట్ ఫర్మెంట్ అవనివ్వాలి. ఇంట్లో మట్టి పాత్రలు అవైలబుల్గా ఉంటే మట్టి పాత్రల్లో తోడేసుకోండి. తోడన్నం ఇంకా బాగా చలవ చేస్తుంది. ఇప్పుడు మరుసటి రోజు పొద్దున్నే తోడుకున్న అన్నంలో పచ్చిమిర్చిని తీసి టేస్ట్కి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. పలసగా కావాలనుకుంటే మరికొన్ని నీళ్ళు యాడ్ చేసుకుని పలసగా కూడా తీసుకోవచ్చు. ఇలా రోజు పరగడుపున తీసుకుంటే ఒక వారం రోజులు తిరిగేసరికి ఒంట్లో ఉన్న ఉష్ణం మొత్తం దిగిపోతుంది. సమ్మర్ సీజన్లో టిఫిన్కి బదులు తోడన్నం తీసుకోవడం వల్ల మనకు బాగా చలవ చేస్తుంది. కనీసం వారానికి 2 రోజులు తీసుకున్నా మన హెల్త్కి చాలా మేలు చేస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. తోడన్నం ఫలితం మీకు తెలుస్తుంది. ఇప్పుడు తోడన్నానికి ఇంకొక విధానం ఉంది, అది చూపిస్తాను. ఇలా మిగిలిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అన్నం మునగ నీళ్లు పోసేసుకోవాలి. ఇలా నిండా నీళ్లు పోసేసుకొని మధ్యన ఉల్లిపాయ పెట్టుకోవాలి. మన టేస్ట్కి తగినట్టుగా పచ్చిమిర్చీలు పెట్టేసుకొని మూత పెట్టి ఓవర్ నైట్ ఫర్మెంట్ అవనివ్వాలి. మరునాడు పొద్దున్నే మూత తీసి గరిటె పెట్టి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మనం ఇప్పుడు కొంచెం మజ్జిగ చేసుకోవాలి. మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగలోకి సగం నిమ్మకాయ పిండుకొని మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకొని ఆ మజ్జిగని అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంట్లో వాళ్ళకి ఒక్కొక్క బౌల్లో సర్వీస్ చేసేయచ్చు. ఇలా సర్వీస్ చేసేసుకొని మనం నంచుకోవడానికి సైడ్ డిష్గా వేపిన వేరుశనగ గుళ్ళు కానీ, మన టేస్ట్కి తగినట్టుగా వేరుశనగ గుళ్ళు కానీ, తెల్లపిండి వడియాలు కానీ, ఆవకాయ పచ్చడి లేక నిమ్మకాయ పచ్చడి, బియ్యపిండి వడియాలు మనకు నచ్చిన టేస్ట్తో దీన్ని సైడ్ డిష్గా నంచుకొని ఎంజాయ్ చేయొచ్చు. తోడన్నం ఫలితాన్ని కూడా పొందొచ్చు. మీరు కూడా ఈ 2 విధాలైన తోడన్నాన్ని, చద్దన్నాన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. దిస్ ఇస్ తిలక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.